తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ 2025 నూతన ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. నమస్కారం అమ్మా, శుభం వ్యాధు. గురుగారు, కన్యా రాశి వారికి ఈ 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అంటే, క్రితం చూసుకుంటే కనుక కన్యా రాశి వారికి శని ప్రభావం చాలా విపరీతంగా ఉండటం వల్ల చాలా రకాల సమస్యలు పడ్డాము అనేది చూస్తున్నాం. కాబట్టి ఈసారి అయినా మరి వాళ్ళకి బాగుండబోతుంది అనుకోవచ్చు అంటారా? తప్పకుండా బాగుంటుందమ్మా. కన్యా రాశిలో హస్త చిత్తా నక్షత్రం వాళ్ళకి, ఉత్తరాయ నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ప్రత్యేకంగా ఏంటంటే మనిషికి ఆక్సిజన్ లాంటిది ఆదాయం. అంటే డబ్బు ఉంటే ఊపిరి బాగా పీల్చుకుంటాడు. అంటే డబ్బు ఏముంది అంటే, కానీ డబ్బు లేని జీవన విధానం లేదు. టెన్షన్ స్టార్ట్ అవుతుంది, దాని హెల్త్ ఇష్యూస్ అన్ని వస్తుంటాయి. సో ఈ సంవత్సరం కన్యా రాశి వారికి పుష్కలంగా ఆదాయం ఉంటుంది. సంవత్సరం క్యాలెండర్ చూస్తే మనకి అదే కనబడుతుంది. తర్వాత వీళ్ళకి గురుబలం పెరుగుతుంది. సంవత్సరం చాలా ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత మన గురుబలం డైరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది. అంటే భాగ్యస్థానంలోకి శనీశ్వరుడు ఉన్నాడు, అక్కడ రాజ్యంలోకి వస్తున్నాడు. రాజ్యంలోకి శనీశ్వరుడు వస్తున్నాడు. గురుబలం ఆల్రెడీ ఉంది ప్రస్తుతం ఫస్ట్ హాఫ్ లో. తర్వాత రాజ్యంలోకి వస్తున్నాడు. సో కన్యా రాశి వారికి భాగ్యంలో ఉన్నా, రాజ్యంలో ఉన్న శనీశ్వరుడు బృహస్పతి అది అడ్వాంటేజ్ తప్ప డిసడ్వాంటేజ్ కాదు వాళ్ళకి. సో ఆదాయం బ్రహ్మాండం ఉంటుంది వీళ్ళకి. ఈ ఆర్థిక బలం ఎప్పుడైతే బాగుందో, వ్యవసాయం చేసే వాళ్ళకైతే ఫుడ్ ఇండస్ట్రీ, వ్యవసాయము, అగ్రికల్చరు, ఆర్గానిక్ ఇండస్ట్రీ, తర్వాత ఫార్మా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ హైప్స్ బ్రహ్మాండం జరుగుతాయండి. ఎస్పెషల్లీ భూమికి సంబంధి భూమిలో విత్తనాలు వేసి పండించే ప్రతి పంట కూడా కన్యా రాశి వాళ్ళకి మహా అద్భుతంగా ఉంటాయి. అంటే అగ్రికల్చర్ లైన్లో కానీ వెళ్ళగలితే, ఒకవేళ కన్యా రాశి వారు ఇన్స్టెంట్గా వెళ్ళగలిగితే మాత్రం ఈ సంవత్సరం వచ్చిన కాపు కానీ, ఈ సంవత్సరం వాళ్ళకి వచ్చే ఆదాయం కానీ ఫెంటాస్టిక్ ఉండే చాలా మంచి ప్రాఫిట్. అలాగే మీరు హ్యాచరీస్ పెట్టుకోండి, తర్వాత మీరు ఫుడ్ ఇండస్ట్రీ ఏదైనా పౌల్ట్రీస్ అనండి, ఇలాగ దేనికైనా సరే మోస్ట్ సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళే అవకాశం. ఓకే గురుగారు. సో మరి విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది అంటే, విదేశీయానం చేసే వాళ్ళకి కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, అలాగే ఉద్యోగం చేసుకునే ఉద్యోగస్తులకి బాగుంటుంది. అలాగే విద్యార్థుల విషయంలో కూడా విదేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళకి కూడా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం గట్టిగా ప్రయత్నం చేసుకోమనండి. అంటే బిఫోర్ జూన్ అప్లికేషన్స్ అది నింపి ముందుగానే వెళ్ళగలిగితే మంచి హైప్స్లో చదువు, మంచి కాలేజీలు, మంచి యూనివర్సిటీస్ కూడా వచ్చే అవకాశం బాగున్నాయి. అలాగే అక్కడ విదేశాల్లో ఉన్న విద్యార్థులు కూడా ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కూడా సక్సెస్ఫుల్ అవుతారు. అలా విద్యార్థులు ఎవరైతే ఇక్కడ ఉండి విదేశాలు ఉద్యోగం కోసం వెళ్ళే వాళ్ళు కూడాను మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఇన్కమ్ ఎర్నింగ్స్ అంటే ఎడ్యుకేషన్ కంటే ఎర్నింగ్ పార్ట్ చాలా సక్సెస్ఫుల్ గా కన్యా రాశి వరకు ఉందని చెప్పొచ్చు. ఓకే గురుగారు. సరే మరి వ్యాపారస్తులకి, స్వయం ఉపాధి చేసుకునే వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? స్వయం ఉపాధి, కుటీర పరిశ్రమలు, లఘు పరిశ్రమలు, అలాగే ఫ్రీలాన్స్ గా ఈవెంట్స్ కండక్ట్ చేసేవాళ్ళు, డిజిటల్ మార్కెటింగ్, మీడియా రంగం వాళ్ళు, అలాగే వ్యాపారస్తులు, వీళ్ళందరూ ఒక ఫామ్ లో తీసుకుంటే మాత్రం అందరికీ, ఎస్పెషల్లీ ఫుడ్ ఇండస్ట్రీ చేసే వాళ్ళకి డెఫినెట్గా 40% హైక్ అనేది ఈజీగా కనబడుతుంది అనమాట. 40% అంటే ఇట్స్ బ్యూటిఫుల్, మంచి ప్రాఫిట్ అని చెప్పొచ్చు మనం. అంతవరకు వెళ్తుంది కాబట్టి సక్సెస్ఫుల్ దిస్ అంటే ఈ సంవత్సరం అయితే సక్సెస్ఫుల్ లైఫ్ ఈ సంవత్సరం మనం చెప్పొచ్చు, గట్టిగా చెప్పొచ్చు. ఓకే గురుగారు. సో మరి కోర్టు వివాదాలు ఉన్న వాళ్ళకి, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, అండ్ ఎస్పెషల్లీ రాజకీయ నాయకులకి ఎలా ఉండబోతుంది కన్యా రాశి వారికి సంబంధించి? రాజకీయ నాయకుడికి పదవుల కోసం చేసే ప్రయత్నాలు చేసుకోవచ్చు అండి. ఫస్ట్ హాఫ్ లో మనం చేసుకోవచ్చు. డెఫినెట్గా మాఘమాసం తర్వాత, ఫిబ్రవరి తర్వాత వాళ్ళకి అనుకున్న ఫైల్స్ ముందుకు వెళ్తాయి. అలాగే రాజకీయ రంగంలో ఉండి వాళ్ళ ద్వారా పని చేయించుకోవాలనుకున్న వాళ్ళు, కొన్ని ఫైల్స్ గవర్నమెంట్ జీవో కావాలనుకుంటారు, కొన్ని కాంట్రాక్ట్ వర్క్స్, అలాంటి వాళ్ళు కన్యా రాశిలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు పనులు అయిపోతాయి ఈ సంవత్సరం. అంటే మనం సక్సెస్ఫుల్ చెప్పొచ్చు రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి మనం చెప్పచ్చు. అలాగే మన కోర్టు వివాదాలు కూడా మనకి ఎంతో కాలం నుండి పెండింగ్లో ఉన్న వంశపారంపర్య సంబంధమైన ఆస్తులు కానీ, అలాగే అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాల్లో అప్పటికీ సెటిల్ కానివి ఉంటే అవన్నీ క్లియరెన్స్ అవుతాయండి. అలాగే భార్యాభర్తల మధ్య జరుగుతున్న కొన్ని కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటాయి, ఈ విడాకులు కాదాలు ఇవన్నీ, అవన్నీ కూడా ఒక క్లారిటీ వచ్చేస్తాయండి. క్లారిటీ వచ్చి కన్క్లూజన్ వచ్చి క్లియర్ అయిపోతాయి ఇష్యూస్. అంటే లాంగ్ లాస్టింగ్ ఇష్యూస్ ఏమైనా కోర్టులో ఉన్నాయి అంటే అది ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ లోనే కంప్లీట్ అయిపోతామని. ఓకే గురుగారు. సో మరి కళాకారులకి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా వాళ్ళకి ఎలా ఉంటుంది అంటారు? ఫిలిం ఇండస్ట్రీకి మంచి హైప్ అండి. కన్యా రాశిలో ఉన్న వాళ్ళందరికీ చాలా హైప్ ఉంటుంది. మీడియా రంగం అనుకోండి, యాంకరింగ్ పార్ట్ అనుకోండి, లేదా ఫ్రీలాన్స్ గా చేసేవాళ్ళు అనుకోండి, ఈవెంట్స్ కండక్ట్ చేసేవాళ్ళు అనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, స్పెషల్లీ హీరోస్, హీరోయిన్స్ ఎవరు అనుకున్నా అనుకోండి, వాళ్ళు కూడా కన్యా రాశి వారికి
ఆర్థిక అంటే ఏది చేసినా అండి అదంతా ఒక ధనం కోసం చేస్తారు. ఎంత కళని కళని చూపించడం వేరు, దానికి ప్యారలల్గా మన ధనం కూడా రావడం ఇంపార్టెంట్ ఉంటుంది. చాలామంది కళాకారులకి మంచి కళాకారులు ఉంటారు, యాక్షన్ చాలా బాగా చేస్తారు, బట్ వాళ్ళకి దాని తగ్గట్టు ధనం కనిపించదు. అలా కాకుండా ధనము కనబడుతుంది, కళాకారులకు గుర్తింపు జరుగుతుంది. ఇవన్నీ మనకు ఫిబ్రవరి నుండి మంచి హైప్స్ వస్తాయని చెప్పొచ్చు. ఓకే గురుగారు. సో మరి కన్యా రాశి వాళ్ళు శుభకార్యాలు ఏమైనా చేసే అవకాశం కనిపిస్తుంది? 100% అండి. శుభకార్యంలో పాల్గొంటారు, శుభకార్యాలు చేస్తారు, మధ్యవర్తిత్వం వహిస్తారు, మంచి ఫలితాలు వస్తాయి, ఆర్థికంగా బలోపేతం అవుతారు వీళ్ళు. అలాగే ప్రేమ వివాహాల విషయంలో కూడా వాళ్ళు ఏమైనా కొంచెం అనుకుంది పెద్దవాళ్ళు చెప్పాలనుకుంటే ఈ కన్యా రాశి వాళ్ళు ఈ సంవత్సరం చెప్పగలిగితే దానికి పెద్దల ద్వారా అది కూడా అంగీకారం కలిగి అది ముందుకెళ్ళే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. ఓకే గురుగారు. సో మరి ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఆర్థిక విషయాలలో కానివ్వండి, ప్రయాణం విషయంలో ఏ విధంగా ఉండబోతుంది? ప్రయాణాలలో అంత లాభదాయకంగా ఉంటుందండి. అలాగే మీరు ఆరోగ్య విషయంలో తీసుకుని వచ్చినప్పుడు కూడా వీళ్ళకి ఏంటంటే 90% హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉండవు కన్యా రాశి వారికి. ఒకటి ఓల్డ్ ఏజ్ ప్రకారం వచ్చే హెల్త్ ఇష్యూస్ యాజ్ ఉంటాయి, కానీ యుక్త వయసులో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ ఆటలు ఆడేవాడు అయితే కాళ్ళతో ఆట అంటే ఫుట్బాల్ అనుకోండి, క్రికెట్ అనుకోండి, ఇలాంటి ఆడే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఈ పాదాలకి పాదం పై భాగంలో రింకిల్స్ దగ్గర కొంత బోన్ కి సంబంధించిన ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఆటలు ఆడేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవడితే బాగుంటుంది. ఓకే గురుగారు. సో మరి ఆరోగ్యపరంగా అంటే మీరు ఇందాక అన్నట్టుగా స్టూడెంట్స్ వరకే చెప్పారు, సో మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మిగిలిన వాళ్ళకి చిన్న కొలెస్ట్రాల్, థైరాయిడ్ కనబడుతుంది, రెగ్యులరైజ్ ఉండే తప్ప వేరే. ఓకే గురుగారు. సో అంటే క్రితం నుంచి చూసుకుంటే కనుక ఈసారి కన్యా రాశి వాళ్ళకి చాలా బాగుంది అంటున్నారు. సో మరి మెరుగైన ఫలితాల కోసం ఏదైనా మంచి పరిహారాన్ని తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. ఈ కన్యా రాశి వారికి కన్యా రాశికి అధిపతి బుధుడు కాబట్టి నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని ఓం నమో నారాయణాయ నమః, ఇంకేం లేదు. మనం విష్ణు స్వరూపం నారాయణుడు అంటాం కాబట్టి నారాయణాయ నమః అంటే నారాయణుడు అంటే అక్కడ ఆరోగ్యానికి ప్రదాత అయిన సున్నానుమూర్తి కూడా నారాయణుడు అంటాం, అలాగే విష్ణువు కూడా నారాయణుడు. అంటే నారాయణ నమః మంత్రాన్ని అష్టాక్షరి మహామంత్రానికి చాలా శక్తివంతమైన మంత్రం ఇది. ఇది గురువు ద్వారా ఉపదేశం ఉంటే చక్కగా చెప్పుకోవచ్చు, లేకపోతే ఓం నమో నారాయణ అనుకున్నా కూడా పర్వాలేదు. దీని ఫలితంగా ఏంటంటే కొన్ని చెడు జరగకుండా ఆపడానికి అవకాశం ఉంటుంది, మీలో ఉన్న కాన్ఫిడెంట్ లెవెల్ పెరగడానికి అవకాశం ఉంటుంది, అన్ని కార్యాలు మంచి ఫలితాలతో రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది చేసుకునేది సరిపోతుంది. ఓకే గురుగారు. సో అన్ని పాయింట్ వైజ్ గా మాట్లాడడం, కానీ ఇంకొంతమంది ఉంటారంటే లైక్ స్టాక్ మార్కెట్ కానీ లేదంటే కాంట్రాక్ట్ వర్క్స్ బేస్ చేసుకునే వాళ్ళు, సో మా గురించి చెప్పలేదని పాయింట్ ఉంటుంది. సో మరి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? స్టాక్ మార్కెట్ అంటే మనం ఏదైనా ఒక ఫైనాన్స్ డెవలప్మెంట్ గురించి అడుగుతారు ఎవరైనా. ఎవరికైనా ముందు కావాల్సిన ఫైనాన్స్, తర్వాత హెల్త్ అండ్ వెల్త్, ఇవి రెండే మెయిన్ కాన్సెప్ట్స్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఈ సంవత్సరం వాళ్ళు బాగుంది అంటే వాళ్ళు స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయొచ్చు. స్పెషల్లీ అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ మీద, ఫార్మా ఇండస్ట్రీ మీద, ఫుడ్ ఇండస్ట్రీ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయండి. స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారు. అండ్ లక్కీ నెంబర్ 5 and 6 సంవత్సరం అంతా బాగా పనిచేస్తుంది. వీటికి మీరు కాన్సన్ట్రేట్ చేయండి, డెఫినెట్గా సక్సెస్ విల్ బి దేర్. ఓకే గురుగారు. సో చాలా చక్కటి వివరణ తెలియజేశారు గురువు గారు. మా వీక్షకుల కోసం ధన్యవాదాలు. నమస్కారం. శుభం.